వీక్షకులందరికీ వందనాలు. మనం పోయినసారి వీడియోలో కొన్ని మాటలు మాట్లాడుకున్నాము. నా ఈస్టర్ సందర్భంగా నేను పెట్టినటువంటి ఒక పోస్ట్కి నాకు దొరికినటువంటి అనుభవాన్ని ప్రస్తావిస్తూ చేసిన వీడియోకి కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను. స్వామి వివేకానంద వారు శ్రీ రామకృష్ణ పరమహంస గారి శిష్యులు. రామకృష్ణ మిషన్లో చాలా ప్రముఖమైన పాత్రను పోషించినటువంటి వ్యక్తిగా మనకందరికీ తెలుసు. భారతదేశంలో నాకు తెలిసినంత వరకు స్వామి వివేకానంద పేరు తెలియని వాళ్ళు అరుదుగా ఉంటారు. స్వామి వివేకానంద వారు విదేశాలకు వెళ్ళారని, అక్కడ పలు ప్రదేశాల్లో ప్రసంగించారని, ఆయనకి అనేక మంది విదేశీయులు శిష్యులైనారని మనం వింటూ ఉంటాము. అలాగే స్వామి వివేకానంద రచించిన అనేకమైన పుస్తకాలలో మనం చూస్తూ కూడా ఉంటాం. అందులో భాగంగానే స్వామి వివేకానంద చికాగో నగరంలో 1893 సంవత్సరంలో ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పారనమాట. ఆయన అప్పుడు ప్రసంగిస్తూ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, బ్రహ్మ సాక్షాత్కారము ప్రతి ఒక్కరి జన్మ హక్కు. అందరూ, ప్రపంచంలో ఉన్న జనులందరూ కూడా బ్రహ్మ సాక్షాత్కారము పొందవచ్చు అని చెప్పే సబ్జెక్టును తీసుకొని అందులో భాగంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. అదేంటంటే, శ్వేతాశ్వతర ఉపనిషత్తు అధ్యాయం 2 శ్లోకం 5ని, ఆయన శ్లోకం 5ని ఉదహరిస్తూ ఒక మాట చెప్పారనమాట. ఏమనంటే, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః అని చెప్పారు. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః అని చెప్పారనమాట. అంటే ఏంటంటే, ఈ విశ్వంలో, విశ్వే అంటే ఈ ప్రపంచంలో ఉన్నవారందరూ కూడా శృణ్వంతు అంటే వినండి అని వాళ్ళకు ఒక మేలుకొలుపుని, ఒక నినాదంగా చెప్తున్నారు. ఏమనంటే, మీరందరూ నశించిపోనటువంటి వారు కాదు, అమృతస్య పుత్రులు అంటే సన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. మృత్యువు లేనటువంటి వారుగా వారిని సంబోధిస్తూ విశ్వజనులను, ప్రపంచ జనులను మీరు అమృతస్య పుత్రులు, అమరత్వము కలిగినటువంటి బిడ్డలు మీరు, ఈ మాట వినండి అన్నట్టుగా చెప్పారనమాట. ఇది వచ్చి స్వామివారు శ్వేతాశ్వతర ఉపనిషత్తులో నుంచి తీసుకున్నారని, అందులో 2వ అధ్యాయంలో 5వ శ్లోకానికి సంబంధించిందిగా ఈ మాట నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. ఈ మాటను తీసుకొని ఆయన చాలా చక్కగా గొప్పగా ఆ మాటలు చెప్తూ ప్రపంచ ప్రజలందరినీ, విశ్వ ప్రజలందరినీ ఉద్దేశించి, మీరందరూ కూడా అమృతస్య పుత్రులు అంటే సన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అని వారిని సంబోధించడం జరిగింది. ఒకరిని కాదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. జనాలు ఏం చేస్తున్నారంటే, ఆ మాటలు తీసుకొని మా ఉపనిషత్తుల్లో ప్రజలని, మనుషులని అమృతస్య పుత్ర, సన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, అమరత్వము కలిగిన వారు అని మా ఉపనిషత్తులు చెప్తున్నాయి. మీ గ్రంథం అయితే, అంటే బైబిల్ అయితే, మిమ్మల్ని గొర్రెలు అంటది, పాపులు అని సంబోధిస్తుంది అని మాట్లాడటం నేను వినడమే కాదు, అనేకమైనటువంటి ఆర్టికల్స్లో, అలాగే మనం ఈ మన సోషల్ మీడియాలోకి వెళ్ళినా కూడా, అలాగే ఇతరత్ర
కొన్ని ఆర్టికల్స్లో కూడా కొంతమంది కొంత తెంపరితనంతో అటువంటి మాటలు మాట్లాడటం మనం చూస్తాం. బహుశా అది వయసు వల్ల లేకపోతే మరి ఏదో ఒక పరిస్థితులు వాళ్ళని ఆ విధంగా ప్రేరేపించి ఉండొచ్చు. కానీ వాళ్ళకు కూడా మనం సమాధానం అయితే చెప్పవలసిన పరిస్థితి ఉంది. అమృతస్య పుత్ర అని స్వామి వివేకానంద ప్రజలను సంబోధించడం అనేది ఎంతో గొప్పగాను చక్కగాను హృదయ రంజకంగాను ఉంది. మాకు కూడా ఆనందమే. ఎందుకంటే ఆయన విశ్వే అందరూ అన్నారు. ఆయన ఒక దేశానికి ఒక మతానికి సంబంధించిన మాటలైతే అది మాట్లాడలేదు. మీరు గొర్రెలు కాదు, మీరు గొర్రెల వలె ఉండకండి అన్నారు. ఆయన ఉద్దేశంలో గొర్రెల వలె ఉండడం అంటే ఎవరేం చెప్పినా వినడం, అమాయకంగా ఉండడం, తల ఊపడం, జ్ఞానము వైపు చూడకపోవడం, సత్యాన్ని తెలుసుకోకపోవడం అనే మాటలుగా అనే భావనలో అన్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. ఇంతాకే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, బైబిల్ వచ్చి తన బిలీవర్స్ని, విశ్వసించు వారిని, అనుసరించు వారిని పాపులు అని కానీ గొర్రెలు అని కానీ సంబోధించడం అనేది జరగలేదు. పలు సందర్భాలలో అటువంటి పదాలు వేరే వేరే విషయాలను వివరించినప్పుడు మాత్రమే ఆ పదాలను ఆ విధంగా ఉపయోగించడం జరిగింది అనే మాటను మళ్ళీ మళ్ళీ నేను నొక్కి వక్కాణిస్తున్నాను. 82వ కీర్తనని మనం తీసుకుంటే బైబిల్లో కొత్తవాళ్ళు, ఒకవేళ క్రిస్టియన్స్ కాని వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థమవడం కోసం అని చెప్తున్నాను, అభ్యంతరపడకండి. బైబిల్లో నూతన నిబంధన, పాత నిబంధన అనే 2 ప్రధాన భాగాలు ఉంటాయి. అందులో పాత నిబంధనలో కొత్త నిబంధనలను కలిపి 66 పుస్తకాలుగా బైబిల్ మొత్తం విభజించబడి ఉంటుంది. అందులో కీర్తనలు అనేది ఒక పెద్ద పుస్తకము. అది కొన్ని అధ్యాయాలుగా విభజింపబడి ఉంటుంది. అధ్యాయాలనే అందాం ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం. ఆ 82వ కీర్తనలో ఏమని రాయబడి ఉందంటే, దయచేసి అందరూ కొంచెం పాజిటివ్ మైండ్తో వినమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. 82వ కీర్తనలో 6వ వచనమును మనం చదివినప్పుడు ఇలా ఉందండి: మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఇక్కడ ఈ మాట నేనే అన్నది ఎవరంటే దేవుడు, యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయన తన్ను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే ఉన్నవాడు అనువాడు. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే. చూడండి ఆ పేరుకి అర్థం ఎంత బాగుందో, ఉన్నవాడు అనువాడు. అటువంటి సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు ఆయన దేవుడు మనకేం తెలియజేస్తున్నాడంటే, మళ్ళీ ఇంకోసారి చదువుతాను, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుష్యుడు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. మీరు అమృతస్య పుత్రులు, అవును, ఇందులో అనుమానమే లేదు. కానీ మనుషులందరూ, జీవులన్నీ కూడా మరణించినట్లు మీరును మరణించక తప్పదు. ఎందుకంటే మరణమునకు తగిన శరీరమును మీరు కలిగి ఉన్నారు. ఇక్కడ మరి అమృతస్య పుత్రం ఏమిటండి అని అనుకోవచ్చు. మీరు దైవములని ఎలా బైబిల్ చెప్తోందండి? అమృతస్య పుత్ర అని వివేకానంద గారు అంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఎలా సెలవిస్తోందండి అన్నది మామూలుగా ఎవరికైనా వచ్చే అనుమానం. ఇక్కడ ఏంటంటే శరీరము ఆత్మ అనేవి ఉంటాయి. శరీరము అనే దాన్ని మనం వదలక తప్పదు. దానికి ఒక పరిమితి అన్నది ఉంటుంది. శరీరానికి ఒక ఆయుష్ ఉంటుంది, ఒక పటుత్వం ఉంటుంది. బాల్య దశ ఉంది, కౌమారి దశ ఉంది, ఆ తర్వాత ఒక ఎదిగిన మనిషి ఒక దశ, పెద్ద దశ ఉంటుంది, తర్వాత వృద్ధాప్యం అనేది వస్తుంది కదా.
ఈ 4 దశలు దాటేటప్పటికి మనిషి శరీరానికి ఉన్న పటుత్వం తగ్గిపోతుంది. తర్వాత మనిషి వ్యాధి చేతనో వార్ధక్యము చేతనో బలహీనత చేతనో మరి ఏదో కారణాల వలన వాడు మరణించక తప్పదు. అదే మాటని కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిలు నిక్కచ్చిగా ఆ జ్ఞానమును బోధించేటప్పుడు ఎంత ఖచ్చితత్వం అనేది ఉందో మీకు అర్థమవుతూ ఉంటుంది అనుకుంటాను. కేవలం మీరు అమృతస్య పుత్రులు అంటూ చెప్పి ముగించలేదు. ఏమని చెప్తోంది? మీరు దైవములు, ఎవరిని? మానవుల్ని. మీరు సర్వోన్నతుని కుమారులు, మీరు మామూలు కాదు, మానవోత్తములు. కానీ అయినను మనుషులందరూ చనిపోనట్లు, ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోవద్దు. ఇక్కడ మరణమును ప్రస్తావిస్తూ మీరు ఎందుకు సర్వోన్నతుని కుమారులు అయ్యారు? ఆత్మస్వరూపులుగా మీరు మారబోతున్నారు కాబట్టి మీకు మరణము లేదు. మీ శరీరములకు మాత్రమే మరణం అనే విషయాన్ని పరోక్షంగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. బహుశా స్వామి వివేకానందుల వారు చెప్పిన మాటను విని క్రైస్తవ ప్రపంచాన్ని లేదా క్రైస్తవ జనాన్ని వెక్కిరించు వారికి 82వ కీర్తన పరిచయమై ఉండకపోవచ్చు. 82వ కీర్తన తెలిసి ఉండకపోవచ్చు. అలాగే మా దగ్గర పాత నిబంధన లేదు, మేము పాత నిబంధన పట్టించుకోము, పాత నిబంధన అస్సలు మాకు ఇష్టం ఉండదు, మా దగ్గర కేవలం నూతన నిబంధనలు మాత్రమే ఉన్నాయని చెప్పే వాళ్ళు ఎవరైనా క్రైస్తవేతరులు ఉంటే వాళ్ళకి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. నూతన నిబంధనలో మొట్టమొదటి పుస్తకముగా చెప్పబడేటువంటి మత్తయి గారు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా ఉందన్నమాట. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు. ఎవరిని దేవుని కుమారులుగా సంబోధిస్తూ ఉంది బైబిల్? సమాధానపరచువారు, కలహించువారు కాదు, లేనిపోనివి కల్పించి దాన్ని విస్తరింపచేసి జనుల మధ్యలో అలజడి రేపి వారందరిలోనూ ఒకలాంటి ఇతరుల పట్ల ఒక తృణీకార భావము, శత్రుత్వ భావము, వ్యతిరేక భావం వచ్చినట్లుగా ప్రవర్తించువారు ఎన్నటికీ కూడా దేవునికి ప్రియులుగా ఉండడము జరగదు. సమాధానపరచువారు, సమాధానము కలిగిన వారు అంటే ఒక చోట ఒక దేశానికి ఇంకో దేశానికి కావచ్చు, ఒక వ్యవస్థకి మరో వ్యవస్థకి కావచ్చు, ఒక గ్రూపుకి మరో గ్రూపు కావచ్చు, ఒక వ్యక్తికి మరో వ్యక్తికి కావచ్చు. ఏదైనా గడబిడ, ఘర్షణ, సంఘర్షణ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వెళ్ళి సమాధానపరచాలి. అంతేగాని ఒకరి వైపు చేరి మరో గుంపుని హీనపరిచి లేదా అనేక విధాలుగా వారిని శిక్షలకు, శ్రమలకి, హింసలకి గురి చేయడం అనేది దీన్ని అసురతత్వము, క్రూరత్వము. బైబిల్ ఏమంటుందంటే అపవాది గుణం ఇది అని చెప్తుంది. ఇది వచ్చి ఆత్మీయ గుణము కాదు. ఇది ఆత్మీయ గుణము కాదు. అలాగే ఒక ముక్క పట్టుకొని అక్కడో చిన్న ముక్క ఇక్కడో చిన్న ముక్క తీసుకొని మీరు చెప్పేస్తున్నారా అంటే ఎవరైనా చెప్పేదంతే. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 2వ అధ్యాయంలో 5వ శ్లోకంలో అక్కడ కూడా ఒక చిన్న ఇది తీసుకొని ఒక పాదం తీసుకొని చెప్పడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇంకొక చోట కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. రోమియోలకు రాసిన పత్రిక, ఇది ఎవరు రాశారంటే పౌలు గారు రాశారు. ఆయన్ని పరిశుద్ధ పౌలు గారు అని సంబోధించడం అనేది చాలా మామూలుగా జరిగే విషయం. ఆయన రాసిన దాంట్లో ఏమనుందంటే రోమా 8వ అధ్యాయంలో 14వ వాక్యములో ఏమనుందంటే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు.
దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడేవారుగా ఉండాలి. ఈ ఆత్మ గురించి ఇంకొక వీడియోలో సవివరంగా తెలియజేస్తాను. ఇప్పుడు మాత్రం ఈ వాక్యాన్ని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఈ దేవుని కుమారత్వం అనేది మనలో ఏర్పడడానికి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవుని యొక్క సారూప్యము, ప్రభుని పోలిక, ఇలాంటి మాటలు కూడా బైబిల్లో విరివిగా వాడబడి ఉన్నాయన్నమాట. కుమార సారూప్యము అంటే యేసుని పోలినటువంటి స్వరూపము, స్వభావము కలిగి మనము కూడా అటువంటి స్వరూపాన్ని, స్వభావాన్ని సంతరించుకొని జీవించడము అనేది ఒకటి. అలాగే హృదయ శుద్ధి కలవారు దేవుని చూచెదరు అంటే యథార్థవంతులు, యథార్థమైన గుణము కలిగిన వాళ్ళు, ఏ కల్మషము లేని హృదయము కలిగిన వాళ్ళు దైవ దర్శనమును పొందుదురు అని కూడా బైబిల్ నొక్కి వక్కాణిస్తుంది. అంతేకాని ప్రజలని బైబిలు గొర్రెలు, పాపులు అని హీనపరచడం లేదు, బలహీనులుగా ఎంచడము లేదు, దీనులని తిరస్కరించడము లేదు, తృణీకరించడము లేదు. మనిషిని మీరు దైవములు అని చెప్పడం అనేది మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని మనం యోహాను పత్రికలో 10వ అధ్యాయంలో 34వ వచనంలో కూడా మనం చూడవచ్చు. అక్కడ యూదులు యేసు ప్రభువుని తప్పుపడుతున్నారన్నమాట. యేసు ప్రభు తన్ను తాను దేవుని కుమారుడని ప్రకటించుకున్నప్పుడు యూదులు అభ్యంతరపడి, నువ్వు దేవదూషణ చేయుచున్నావు, నిన్ను రాళ్లతో అంటే ఆయన అప్పుడు రాళ్లతో కొట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అప్పుడు యేసు ప్రభు గారు ఏమని చెప్తున్నారంటే, మీరు దైవములని నేను అంటినని ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? యేసు ప్రభువుని ఎందుకని శిక్షించడానికి వెళ్ళారు వీళ్ళు? యేసు ప్రభుతో యూదులు ఇలా అంటున్నారు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము అని అన్నప్పుడు ప్రభువుల వారు వారికి ఇచ్చినటువంటి సమాధానంలో ఈ వాక్యాన్ని సమాధానంగా వారికి చెప్పారు. ఏమని? మీరు దైవములని అంటే ప్రజలని, జనులను మీరు దైవములని నేనంటినని ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? అంటే 82వ కీర్తనలో ఉన్నటువంటి ప్రస్తావించబడినటువంటి ఆ మాటల్ని ఇక్కడ ప్రభువు యూదులకి గుర్తు చేస్తున్నారు. అంటే ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే, అమృతస్య పుత్ర అని ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పినట్టుగా స్వామి వివేకానంద చికాగో నగరంలో ప్రస్తావించినప్పుడు ఏదో ఆయన అక్కడున్న క్రైస్తవులందరినీ గొర్రెలని ఇంకా ఏదో అని హీనపరిచినట్టుగా మాట్లాడినట్టుగా మన వాళ్ళు అంటే కొంతమంది కొంచెం కొన్ని ఆర్టికల్స్లో కొన్ని మాటల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. బైబిలు అంతకంటే ముందే, కొన్ని వేల సంవత్సరాలకు ముందే మీరు దైవములని అని చెబుతూ, అయినను ఇతర మనుషుల వలె మీరును మరణింతురు, 2 విషయాలను అక్కడ తెలియజేసింది. మీరు మరణము లేనివారే, కానీ దేనికి మరణం లేదు? ఆత్మకు మరణం లేదు. మరణించేదేమిటి? శరీరము అనే విషయాన్ని అక్కడ పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ మాటలు అక్కడ చెప్పబడడం మనం చూస్తాం. మరి అక్కడ ఆత్మ లేదు, మరణించడం లేదు, శరీరం ఇవన్నీ అక్కడ చెప్పబడలేదు కదా అంటే బైబిల్లో ఇంకెక్కడ ప్రస్తావించబడింది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు మనం మన సబ్జెక్ట్ వరకు మాట్లాడుకుందాము. మనం ఎన్ని వాక్యాలు చూసాము? మీరు దైవములంటూ ప్రస్తావించడాన్ని, చెప్పడాన్ని సాక్షాత్ సర్వేశ్వరుడే ఆ మాటను ప్రజలను ఉద్దేశించి చెప్పడాన్ని మనం 82వ కీర్తనలో చూస్తున్నాము. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో
సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అన్న మాటను చూస్తున్నాము. రోమియోలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయములో దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అన్న విషయాన్ని కూడా మనం చూసాము. ఇంకా రోమియోలకు రాసిన పత్రికలోనే ఇది చివరిగా ప్రస్తావించి ఇంతటితో ఈ వీడియోని మనం ముగించుకుందాము. అక్కడ రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం ఇప్పటికే 14వ వాక్యాన్ని చూడడము వచనమును చూడటం జరిగింది. ఇప్పుడు 19వ వాక్యమును ఒకసారి దయచేసి వినండి, నేను మీ కొరకు చదువుతాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. సృష్టి యావత్తు మనుషులు దేవుని కుమారులుగా మారునటువంటి ఆ ఒక మంచి మహద్దశ కొరకు మనుషులు మానవోత్తములుగాను తర్వాత దైవత్వము కలిగిన వారుగాను రూపాంతరము చెందుట కొరకు చెందవలనని అభిలషిస్తూ వారు అలా మారాలని కోరుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నట్ట సృష్టి యావత్తు. మరి బైబిల్ మనుషుల్ని గొర్రెలారా, ప్రజల ఇంకా హీనమైన భాషలో గొర్రెలని, పాపులని, ఇంకా వేరే వేరే మాటలని, అన్నదని ఇలా మాట్లాడటం అదా అపోహ అవునా కాదా? కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఎవరో పని పాట లేని వాళ్ళు లేదా ఏదో తమ వ్యక్తిగత కక్షలతో ఇంకా వేరే వేరే కారణాలతో, మేబీ మత రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు, ఆ కారణాలతో క్రైస్తవ్యమును హీనపరచాలని, ప్రజల్లో దాని యొక్క ప్రభావమును తుడిచివేసి ఇదొక పనికిరాని మతము అన్నది సృష్టించాలని, అటువంటి భావాన్ని కల్పించాలని మాట్లాడేటువంటి వ్యర్థపు మాటలను, పనికిరాని మాటలను, అది దాన్ని మీరు ఒక వాస్తవముగా సత్యముగా భావించి అలా కామెంట్స్ పెట్టేయటము అది సరైనది కాదు. మనం ఏదైనా ఒక మనిషిని ఒక మాట అనాలి అనుకున్నప్పుడు, లేదా ఒక మతాన్ని అనాలనుకున్నప్పుడు, లేదా ఒక సందర్భంలో ఏదైనా పదాలు ఉపయోగించాలి అనుకున్నప్పుడు కూలంకషంగా ఆ విషయం గురించి తెలుసుకొని ప్రస్తావిస్తే మన దేశానికి మనకు అందరికీ మంచిది. మనం భారతదేశము, భారతీయులు సంస్కారవంతులు అన్నటువంటి గొప్ప పేరు మనకున్నది. ఆ సంస్కారాన్ని నిలబెట్టుకోవటానికి మనం అందరం ప్రయత్నిస్తారని భావిస్తున్నాను. ఒకవేళ పొరపాటును మీరు అటువంటి మాటలు ఎక్కడైనా మాట్లాడి ఉన్నా నేనైతే దాని కొరకు పెద్దగా ఇబ్బంది పడ్డం లేదు, బాధపడడం లేదు. ఎందుకంటే అది నిజం కాదు, వాస్తవం కాని దాని కొరకు నేను బాధపడడం కూడా ఏం జరగలేదు. కాకపోతే ఇటువంటి అపోహలను తొలగించాల్సిన బాధ్యత నా మీద ఉంది అని ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే ఇంకొక సోదరి, మీరు ప్రార్థన చేయనప్పుడు మన మనుషులం కదా, మేము గొర్రెలము పాపులము అంటూ ఎందుకు మాట్లాడతారు అన్న నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా మర్యాదపూర్వకంగా ఒక కామెంట్ పెట్టారన్నది ఇంతకుముందు తెలియజేశాను. ఆ కామెంట్కి వచ్చే వీడియోలో జవాబు చెప్తాను. దయచేసి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. వందనం.